రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 గతంలో మనం చూసిన ఏదైతే టైటిల్ యాక్ట్ ఉన్నదో దానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యం. అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఒక 50% అదే కారణమని కూడా వస్తున్న ప్రచారం. వాళ్ళు డైరెక్ట్గానే మాట్లాడారు, దాన్ని ఏదో బూచీలో చూపించారు, అసలు ఇది మాది కానే కాదు, ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని మేమేదో చెప్తే దాన్ని ఎలా చేశారని వాట్ ఎవర్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న ఈ బిల్లు ఇదేంటి, పేదలకు ఉపయోగకరంగా ఉండేదా, ఎవరికి లాభం ఎవరికి నష్టం? అంటే ఇది ఖచ్చితంగా మీరు ఎందుకోగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూని బాగానే గుర్తు చేశారు. తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా తప్పు, అది జగన్ గద్దె దింపడానికి కూడా ప్రధాన కారణమైంది. లేదా చివరి రోజుల్లో ఎవరో వాళ్ళ మాజీ చీఫ్ సెక్రటరీ ఎవరో ఉంటే కూడా ఇది ఎక్కడిది అని కూడా నేను మాట్లాడాను. కానీ వాళ్ళు మటుకు మేమేదో ప్రజల కోసమే తెచ్చాము, మీ హక్కు మీకు కల్పించడానికని. మరి మాల భూమి మీద మీ బొమ్మ ఎందుకు దాని మీదకి వచ్చింది. టీడీపీ వాళ్ళు కూడా చివరి దశలో ఇది ఆఖరి అస్త్రం అని బ్రహ్మాస్త్రం వేస్తారు కదా ఆఖరిలో, ఆ పద్ధతిలో దాన్ని ఉపయోగించారు. కానీ ఫోకస్ అంతా కూడా ఫోటో పెట్టారు, మీ భూమి వాళ్ళు తీసుకుంటారు, ఈ పద్ధతిలో వెళ్ళింది. కానీ నిజానికి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడంలో ముఖ్యమైన ఉద్దేశం కార్పొరేట్లకు లేదా పెద్ద పెద్ద వాళ్లకు ఎవరికి హక్కు లేని భూములు అప్పగించటం. అంటే ఎవరి టైటిల్ లేని చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక లెక్కలో తీసుకొస్తే మిగిలినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం అని భారీ ఎత్తున. ఇప్పుడు అందుకని ఈ ప్రభుత్వం ఏమో భూ దురాక్రమణ అరికడతాం చట్టం తీసుకొస్తా ఉన్నారు. వర్మ ఈ 40 ఏళ్ళు లేదా ఒక 50 ఏళ్లలో ఈ అంశం కబ్జా అనే పదం చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది 80లో. మొదటిసారి ముఖ్యమంత్రి అప్పటి నుంచి కబ్జా అనే పదం తెలుగులో స్థిరపడిపోయింది, అది తెలుగు పదంలాగే. ఈ భూ బకాసురులు కబ్జా ఇదంతా అందరూ దాని గురించి మాట్లాడారండి. అందరూ అనేక ఎన్నికల్లో గెలిచారు, ఓడిపోయారు దాని కారణంగా. కానీ ఇంతవరకు పలానా పెద్ద కార్పొరేటర్ భూమి ఇలా తీసుకున్నాడు లేదా పలానా కోటి భూస్వామి ఇలా తిన్నాడని ఎవరి మీద చర్య తీసుకున్న దాఖలాలు అయితే ఇంతవరకు ఏం లేవు. అందరూ దాంట్లో ఊరికి ఇదంతా మీరు తీసుకున్నారా, మాకు వచ్చిందా, లేకపోతే కాంట్రాక్టర్ మీ వాడిని పెట్టానా మా వాడిని పెట్టానా, ఇదే తప్ప. బలయ్యే వాళ్ళు ఎవరంటే పేదలు. అంటే నేను 10వ క్లాస్ అట్లాంటి చదువుతున్నప్పుడు చాలా నగరాల్లో ఊరి చివరిలో పాకలు వేసుకోవటము, అక్కడ కొన్నాళ్ళకు వాళ్ళకి పట్టాలు తెచ్చుకోవటం ఇటువంటివి జరుగుతుండేవి. కాంగ్రెస్లో కూడా ఇప్పుడు గుడిచెల వెంకటస్వామి అంటారు, జి వెంకటస్వామి ఆయన ఉదాహరణకు. ఆ పద్ధతిలో కొంచెం పేదలు అక్కడ. ఇప్పుడు ఆ ప్రశ్నే లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇందాక శాసన మండలిలో చెప్తున్నాడు, డంపింగ్ యార్డ్ పెడదామంటే కూడా ఇంత స్థలం లేని పల్లెలు చాలా ఉన్నాయని. ఎక్కడికి పోయింది భూమి అంతా? అంటే ఇప్పుడు విశాఖపట్నంలోనే 3 వేశారు. కాబట్టి మేము దీన్ని అరికడతామని చెప్పినప్పుడు అందరూ సంతోషిస్తారు. కోనేరు రంగారావు కమిటీ వేశారు, కానీ ఎప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చిందండి ప్రభుత్వం. ఈ బిల్లులో ఇది తేవడానికేమో ఇది పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళని కాపాడడానికా, పేదవాళ్ళ నుంచి పెద్దవాళ్ళని కాపాడడానికా అని ఒక పెద్ద సందేహం కలుగుతుంది. దీంట్లో ఉన్న అంశాలు అలా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే పరిమాణం, ఎంత విస్తీర్ణం, ఎందుకు తీసుకున్నాడు, ఏం చేసి, అది కదా ముఖ్యమైనది. ఓ చిన్న గుడిసె వేసుకున్నవాడు, ఓ పెద్ద 5 స్టార్ హోటల్ కట్టుకున్నవాడు, ఇద్దరిని ఒకటే కాట కట్టలేము. చట్టం కూడా న్యాయం కూడా ఒకటి, న్యాయం ధర్మం ఒకటి ఉంటాయి. కానీ ఈ చట్టంలో తేడానే లేదు. ఈ చట్టంలో వీళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం సూచనల ప్రకారం అయితే పేదవాళ్ళకే ఎక్కువ శిక్ష పడేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఈ చట్టం దీని పేరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాని నిషేధ చట్టం అని దీన్ని తీసుకొచ్చారు. భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024. ఇందులో సెక్షన్ D తీసుకోండి. భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేపట్టుట, ఎవరైనా ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటే, ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి ఇందులో, వారికి 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష, మార్కెట్ రేట్ ప్రకారంగా పరిహారం చెల్లించాలని పొందుపరిచారు. ఎవరైనా పెద్దలకు వచ్చేసరికి వేరే ఉంది. అంటే పెద్దలు ఆక్రమించినా ఒకటే, పేదలు ఆక్రమించినా ఒకటే. ఇది మొదటిది. రెండోది, ఎవరైనా కానీ భూమి ఆక్రమించకూడదు, ఆక్రమింప చేయకూడదు. ఓకే. అంటే మీరు ఇక్కడ మాకు కావాలి, మీరు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు తగ్గాయి కానీ బట్ పాకలు మీరు వేసుకున్నారు, వేయించడానికి వర్మ గారు ముందు నిలబడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అడిగి కమ్యూనిస్టులో ఉన్నారనుకో, వేయించడం కూడా నేరవే. వేయించడం కూడా నేరమే. వాళ్ళని ఖాళీ చేయించడం ఒకటే కుదరదు. ఇది సెక్షన్ 4(1) ప్రకారం. ఇంకోటి అండి, సెక్షన్ 5(4)లో ఏముందంటే, పలుకుబడిన కలిగిన వాళ్ళు ఆక్రమించుకొని ఆ స్థలంలో నిర్మాణం చేపడితే అక్కడ పనిచేసే కార్మికులు కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు.
ఓకే. కార్మికులు లేదా ఎవరైతే తాపీ మేస్త్రీలు నా స్థలం ఉందా పెద్దది అంటే నువ్వేదో వేరే ఊళ్ళో ఉండి ఫోన్ చేస్తే సార్ నేను వెళ్ళి ఇక్కడ కట్టిస్తూ ఉంటా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు, ఇక్కడ ఉండేవారు గ్రౌండ్ మీద నేను నా ముఠా మమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చు. ఇది 5(4) ప్రకారం చాలా దుర్మార్గమైంది. అంటే అది అసలు తెలియదు కదండి. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. వాడికి ఏమన్నా నేను ఇప్పుడు పనికి వచ్చే ప్రతి కార్మికుడు లేదా తాపీ మేస్త్రి నాకు రిజిస్టర్ అయిందో లేదో చూపించు, ఇది నీదో కాదో చూపించు అని ఎలా అడుగుతాడు? అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నిలబెడతారు వరుసగా, పని కావాలని ఎవరు వస్తే వాళ్ళు జరిగిపోతారు. మీ ఇంట్లో అంటే మీ ఇంటికి వస్తారు, కాకపోతే ఇంత కాదండి అంత ఏదో జరుగుతుంది. ఇంకొకటి అన్యాయం ఏంది తెలుసా? సెక్షన్ 6(1) అవుతుంది. సెక్షన్ 6(1) దీంట్లో అండి పెట్టుబడిదారులు కనుక అంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఓనర్స్ ఆక్రమించుకుంటే వాళ్ళు కనుక మాకు తెలియదు మా మేనేజర్ ఆక్రమించాడని చెప్పారనుకోండి, అతనికి ఏం శిక్ష ఉండదు, మేనేజర్కి శిక్ష పడుతుంది. ఓకే. అంటే అసలు ఈ ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాలండి? అసలు పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటే మేనేజ్మెంట్కు తెలియకుండా ఆక్రమణ జరిగిందని యాజమాన్యం నిరూపిస్తే శిక్ష నుంచి మినహాయింపు వస్తుందంట. ఏ ఇన్వెస్టర్ అక్కడ ఉంటారండి? టాటా గారు అంబానీని ఎవరైనా అక్కడ ఉంటారా? ఆయన ఎవరో నన్నో నిన్నో ఇంకొక ఆయనో పంపిస్తాడు. అంటే అతను నాకేం తెలియదు మా రవి చేశాడు అంటే అతనికి ఏమో మినహాయింపు, రవికేమో శిక్ష. అసలు ఇలాంటివి ఎలా? ఇది సెక్షన్ 6(1). ఇంకోటి ఉంది సెక్షన్ 7(2). దీంట్లో ఏముందంటే ఒక కేసు, ఇలాంటి కేసు కనుక న్యాయస్థానం 6 నెలల్లో పరిష్కరించకపోతే దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలంట. అంటే ఒక